వెల్కమ్ టు TG24 టీవీ. నేను వేసుమలత. మంత్రి పొన్నం ప్రభాకర్ను బీజేపీ నాయకులు విమర్శించడం సరైంది కాదు అని అక్కన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగాపల్లి ఐలయ్య అన్నారు. బీజేపీ పార్టీ జనంలో ఉనికి కోల్పోవడం వల్లనే అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, దేశంలో కూడా అధికారంలోకి వస్తుందని భయంతో ఏం మాట్లాడుతున్నారో కూడా ఆ నాయకుడికి అర్థం కావడం లేదు అని, పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ని నిధులు తెచ్చారో, బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశాడు చర్చకు రావాలని, మోడీ జనాల డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని, ఢిల్లీలో రైతులు నిరసన చేస్తుంటే మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఐలయ్య విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. మంత్రి గారు కరీంనగర్ పార్లమెంటు పరిధి లోపల దీక్షా కార్యక్రమం ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు ఏదైతే ఉంటుందో దానికి తెలియజేయడానికి పార్లమెంటు పరిధి లోపల నిన్న మంత్రి గారు ఆడ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాన్ని పురస్కరించుకొని బీజేపీ మరి జిల్లా ఇప్పుడు ఉపాధ్యక్షుడు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులందరూ మరి నిన్న హుస్నాబాదులో దీక్ష చేయవలసిన పని ఏమున్నది అనేటువంటిది వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి దీక్ష ఎందుకు చేయవలసి వచ్చింది అని అంటే, గతంలో పార్లమెంటు పరిధి లోపల చేసినటువంటి మంత్రి గారు అప్పుడు నేను చేసినటువంటి హామీలు ఏవైతున్నాయో కొద్దిగా గొప్ప ఇవాళ ప్రతి ఒక్క విలేజ్కి చెప్పుకునడానికి ఆస్కారం ఉంది. మరి ఇవాళ 10 సంవత్సరాల నుంచి ఇవాళ మీ ప్రభుత్వం అధికారం మీద ఉండి మీ ప్రభుత్వాన్ని మీరు నిందించలేనటువంటి పరిస్థితి. ఇవాళ జనములో మీరు మీ ఉనికిని కోల్పోతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే మనం డౌన్ చేయాలనే ఆలోచన మీదకి మీరు నిన్న దీక్షా కార్యక్రమాన్ని ఉదాహరణకు తీసుకొని మీరు పెట్టడం జరిగింది. మరి గతంలో చేసింది పార్లమెంటు మెంబర్గా ఉండి డెవలప్మెంట్ చేసినటువంటి కారణాలు ఎన్ని ఉన్నాయి. మరి దాన్ని పురస్కరించుకొని 10 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం ఉంది. మీరు 5 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యునిగా ఉండి మరి ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంటు పరిధి లోపల ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతున్నాయో ఏ నియోజకవర్గానికి నువ్వు ఎన్ని పనులు చేసినవో దాన్ని ప్రతి ఒక్క విలేజ్కి పోయి నువ్వు తీసుకునేది ఉంటే పార్లమెంటు సభ్యునిగా నువ్వు అర్హునివా అనర్హునిగా అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలే తెలియజేస్తారు. మరి ఇవాళ మీ అసమర్థతను కప్పిపుచ్చుకొని ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ 3 నెలలు ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాలేదు. మరి ఇవాళ 6 గ్యారంటీలను అమలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గతంలో ఇవాళ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు నిన్న మొన్న రాలేదు. ఒక్క బిడ్డ తల్లి అట 10 బిడ్డల తండ్రికి 10 పిల్లల కన్నా తల్లికి తినక నేర్పినట్టుగా మీరు ఇవాళ చెప్తా ఉన్నారు. మీ చరిత్ర ఎంత, మీ కథ ఎంత? ఇవాళ మీ ప్రధానమంత్రి ఒక పెన్ను ఖరీదు చూసుకోండి, బూటు ఖరీదు చూసుకోండి. 100 మంది రైతులను ఢిల్లీ లోపల తొక్కిచ్చి చంపిన ఘనత మీ బీజేపీ ప్రభుత్వాన్ని, మీ ప్రధానమంత్రిది. మరి ఆయనను నిందిస్తలేరే? ఇవాళ ఉన్నటువంటి 15 లక్షల నల్ల డబ్బు అనుకుంటావు. ఇవాళ నువ్వు ఉన్నత స్థాయికి ఉన్నటువంటి వాళ్ళకే నువ్వు చెందబెట్టినవు తప్ప సామాన్య ప్రజలకు చేసినటువంటిది ఏది లేదు. ఇలా మామూలుగా 2000 రూపాయలు ఇలా రైతులకు వేస్తానమని చెప్పి చల్ల కబురు చెప్పుకుంటే తప్ప ప్రజలకు ఉరగబెట్టింది బీజేపీ ప్రభుత్వం. ఈ 10 సంవత్సరాలలో ఉరగబెట్టింది ఎలాంటిది లేదు. రేపు ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పేటువంటి ఆలోచన ఆసన్నమైంది. కాబట్టి మీరు దాన్ని ఓర్చుకోలేక వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా కరీంనగర్ మా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి మీద మీరు ఎట్లా నిందలేయాలి, ఈ పార్టీని బదనాం ఎట్లా చేయాలి, మా ఉనికిని ఎట్లా కోల్పోతున్నాం కాబట్టి మా ఉనికిని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన చెప్పారు. ఇప్పుడు మీరు మీ వయసు మీ కథ కార్ఖానా అనేటువంటిది ఇక్కడి వరకే పరిమితం అయిపోయింది. ఇక నుండి ప్రజలు రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం మీదకి రాబోతా ఉన్నది. మా రాహుల్ గాంధీ అనే ప్రధానమంత్రి కాబోతున్నాడు. మీ ఉనికి దీంతో అయిపోతుంది. తదుపరి మిమ్మల్ని చిప్పకూడి తినిపించేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు తీసుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తుంది.